వాళ్ళే కొట్లాడుకుంటారు తప్ప కాళేశ్వరం మార్పు అది కమిషన్ అని ఆ కేసీఆర్ మీద వాళ్ళనుడు మళ్ళీ వీళ్ళు కూడా పర్సెంటేజ్ కోసానికి మొన్నటిదాకా కాలువ తీసి నీళ్లు మరి నీళ్ళు అచ్చులు లేక 2 ఎకరాల పొలం 50,000 దాకా ఖర్చు వచ్చి బాయిపూడిగా తీస్తే కూడా 70,000 దాకా వచ్చింది. ఇక కంప్లీట్గా ఎండిపోతుంది వాటర్ లేక. మరి ఇక మన దాకా ఆశ ఉండే నీళ్ళు వస్తాయి అనుకొని కెనాల్ తీసిరు కానీ నీళ్ళు అయితే వస్తలేవు. ఇది పరిస్థితి. మరి రైతు పరిస్థితి ఆగమం ఉంది. ఎప్పుడు జరుగుతుంది. ఏం మార్పు ఏం మార్పు ఇదైతే మార్పు. రైతు బంధు పడలేదు. రైతు భరోసా రైతు బంధు రైతు భరోసా పడలేదు. బోనస్ వడ్ల బోనస్ పడలేదు. మరి ఆశింగ్ వేసినాం. ఇవి వంటలేమని మళ్ళీ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఇవి కొనలేక ఇది ఆర్ఎన్ఆర్ పెట్టినాం తెలంగాణ సోన. ఈ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని నీళ్ళు ఇస్తలేరు అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ బోనస్ ఇవ్వతుందని నీళ్ళు ఇస్తలేదు. ఎందుకంటే ఏదో ఇస్తాను రైతులు ఏం చేస్తాను అని. ఒక మొక్కజొన్న పీరియడ్ కూడా అది ఎండిపోయడానికి రెడీలో ఉన్నది. ఇది బోనస్ ఇస్తే రైతులు బోనస్ ఇవరకు ఇచ్చిన బోనసే ఆనకాలం బోనస్ రాలేదు. ఇక ఆశింగ్ బోనస్ ఏం కానీ ఇస్తాడు. ఈ ఎండిపోతేనే ఏం కదా ఈ బాధనం ఎందుకనే ఆలోచనకు గవర్నమెంట్ చూస్తుంది. ఇది పరిస్థితి అంతే. రైతు బంధు అన్నాడు, రైతు భరోసా అన్నాడు, అది 6,000 15,000 అన్నాడు, అది 6,000 లేదు, నా 3,000 లేదు, ఏది లేదు. ఇవరకు ఏది పడలేదు. అక్కడ పక్కపొంటి ఒక ఆయన మొక్కజొన్న పీరియడ్ వేసుకున్నాడు. పాపం ఆయన పత్తి పీకి ఆ పత్తి 6 క్వింటాలు కూడా పండలేదు ఎకరానికి. పెట్టుబడి లేదు, రైతు భరోసా రైతు కాదు. రైతు ఆత్మహత్య చేసుకునే పొజిషన్కి మాత్రం ఉంది. ఇది ఈ పొజిషన్ చూస్తే ఇప్పుడు మా వాళ్ళు ఇంటికాడ ఆమె వస్తే చూస్తే ఇంటి ఇష్టపడతలేదు. నేను పశువులను మేపుతానంటే మా భార్య జ్వరం వచ్చి ఇంటి దగ్గరనే గురుకోసులు ఎక్కుతున్నాయి ఆమెకు. వీటికి వస్తే ఇప్పుడు పరిస్థితి ఏడుతుంది పరిస్థితి. అది ఇప్పటికైనా కొద్దిగా వారం రోజులకు నీళ్ళు వస్తేనైతే ఇది ఆగుతుంది అనుకుంటాను. వారం తప్పితేనైతే ఎండిపోతుంది. కంప్లీట్గా ఉన్నది 2 ఎకరాన్నర ఎండిపోతుంది, 20 గుంటలు పారుతుంది అంతే తప్ప ఇక ఏం ఆశ అయితే ఏం వదులుకున్నాం. దీనివల్ల అయితే ఏమన్నా నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తే ఏమన్నా ఆదుకుంటేనైతే మాకు ఈ ఎకరాల రైతు భరోసా ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలకు వాట పడతనే లేదు. ఈ 3 ఎకరాల వరకు 2 ఎకరాల కానీ అన్నాడు. ఇది 5 ఎకరాలు పాస్బుక్ ఉంది. 5 ఎకరాల వరకు ఇచ్చేటాలకు మళ్ళీ నాటేస్తానో ఏనో. మళ్ళీ నాటేటాలకు వస్తుంది కావచ్చు. వస్తుందో రావు. అప్పుడు కూడా 4 ఒకటి గదించాడు ఈ పొజిషన్గా. ఆడి మనిషి ఇంటికాడ చనిపోతుంది అనే ఆలోచనకు ఆమెకు ఇంటి దగ్గర ఆమె పరిస్థితి ఉంది. మీరు ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా మండల ఆఫీసు కాలువ గీడినే కాలువ 100 మీటర్ల దూరం కెనాల్ కాలువ BT 38 కాలువ. ఆ కాలువకి ఇటు పిల్ల కాలువ. ఈ పిల్ల కాలువ అక్కడ కూలిపోయింది. దాన్నన్నా సాఫ్ చేసుకుంటాను. మేమన్నా సాఫ్ చేసుకుంటాం నీళ్ళు వస్తే. మేమన్నా రైతులను ఏర్పడి సాఫ్ చేసుకుందాం అనుకుంటే కూడా అటు మెయిన్కెళ్ళాలి తీసిండు. కథ మనిషి కనబడతాడా మాకు ఎమ్మెల్యే ఒకనాడన్నా ఈ రేవుండకు ఒకనాడన్నా పోతానంటే అడుగుతాం అనుకుంటే ఒకనాడన్నా కనబడలేదు. ఎమ్మెల్యే గెలిచిన వరకే తప్ప ఇంతవరకు అయితే ఏం మాట్లాడేది లేదు, ఏం చేసేది లేదు. నీళ్లు చిట్టాల రేగుండా మండాలి. మామూలు వెనుకబడ్డ ప్రాంతం ఇది. సీతక్క నీళ్ళు అడిపోతున్నాయి, మొలుగు సైడ్ పోతున్నాయి. మన మొలుగు పోయి అక్కడ దాకా కాలువతోండి పోయినాం. ఆ కాలువలు రిపేర్ అంటే రిపేర్ అయినాక అత్తయిపో అన్నాడు. ఈ రిపేరులే అయింది వారం అవుతుంది. ఇది నుండి ఎండిపోతుంది. ఇది పరిస్థితి. దయచేసి గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు మా గండ్ర సత్యనారాయణ గారికి దేశతులు ఎత్తి నమస్కరిస్తున్నా. కొద్దిగా వారం రోజుల నీళ్ళు వస్తే నా పొలం దక్కుద్ది సార్, లేకపోతే దక్కది ఎండిపోద్ది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.